గురుగారు మరి పంచాంగ శ్రవణం అనేది ఉగాది రోజే చెయ్యాలా? రోజు చేసుకోవచ్చు అంటారా? పంచాంగములు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ప్రతిరోజు చదువుకోవాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈరోజు వారం, తిథి, కరణం, యోగం అన్నీ తెలుసుకోవాలి. శ్రీ కళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్న దోషాపహం పంచాంగములు తెలుసుకుంటే చెడ్డ కలల ఫలితాలు తొలగిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యంద్రునాం, గోవును దానమిచ్చిన పుణ్యం లభిస్తుంది. గంగ ఉదకములో స్నానం చేసిన పుణ్య ఫలాలు లభిస్తాయి. అలాంటి అనేక విశేషణాలు ఈ పంచాంగమును వినడంలో ఉంటాయి. ప్రతిరోజు తెలుసుకోవాలి. అలాగే ఉగాది నాడు ప్రారంభం చేయాలి. ఉగాది నాడు మనం చేసేటటువంటి ఈ పంచాంగ శ్రవణం అంతరార్థం ఏమిటి అంటే, ఇది వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్. ప్రతిరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకుంటాం, కానీ ఉగాది నాడు ప్రత్యేకంగా ఆదాయ వ్యయాలు, కందాయాలు, వర్జ్యాలు, ముహూర్తాలు, అలాగే మూఢాలు, కర్తరి, ఎప్పుడు ఏ నదికి పుష్కరాలు, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, వర్షాలు ఎప్పుడు పడతాయో, ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడి వాహనం ఏమిటి, ఇలాంటి వివరాలన్నీ ఈ సంవత్సరానికి చెందినవి ఉగాది నాడే తెలుసుకొని వార్షిక ప్రణాళిక, ఇయర్ ప్లాన్ తయారు చేసుకుంటాం. ఉగాది నాడు చేసేటటువంటి పంచాంగ శ్రవణం సంపూర్ణమైన విలువలతో కూడుకుని ఉన్నది కాగా, ప్రతిరోజు చేసేటటువంటి పంచాంగ శ్రవణం తిథివార నక్షత్రాలతో కూడుకొని ఉంటుంది. రోజూ తెలుసుకోవాలి.